హలో ఆల్, నా పేరు ప్రియాంక. నేను మీకు ఈ వీడియోలో కఫ్తాన్ టాప్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటివి స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి. సో స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇలాంటివి ట్రై చేయండి. సో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ ఫోల్డింగ్ అనేది చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ నిలువుగా తీసుకున్నాను ఫ్యాబ్రిక్ని, దాన్ని ఇక్కడ 4 ఫోల్డ్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనం నెక్ ప్యాటర్న్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒకేసారి మనం కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలా నేను ఇక్కడ 2 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. అది కూడా రైట్ సైడ్లోనే ఫోల్డ్ అనేది చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ అంతా కూడా పైన వైపే వస్తుంది అనమాట ఈ కఫ్తాన్ టాప్కి. సో ఇక్కడ 4 ఫోల్డ్స్ చేసుకున్నాక నేను క్లోజింగ్ పార్ట్ నా వైపు పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ అని మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఫ్యాబ్రిక్ని. సో ఫస్ట్ అయితే లెంత్ చూసుకుంటున్నాను. నాకు ఇక్కడ 40 ఇంచెస్ ఉంది, బట్ నాకు 38 ఇంచెసే కావాలి. నేను కింద ప్లాజోతో పేరప్ చేస్తున్నాను, సో అందుకే కొంచెం పైకి పెట్టుకున్నాను. సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకోండి ఫ్యాబ్రిక్ని వచ్చేసి. ఇక్కడ షోల్డర్ అనేది ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ ఆర్మ్ హోల్ వచ్చేసి ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెసే పెట్టుకుంటున్నాను నేను. సో తర్వాత నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి ఇక్కడ 3.5 ఇంచ్ నెక్ అనేది పెట్టుకుంటున్నాను నేను. 3.5 ఇంచ్ నెక్ దగ్గర నేను మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. మీరు 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. సో తర్వాత 7 ఇంచెస్ దగ్గర నెక్ ఫ్రంట్ వైపు నేను వీ షేప్ నెక్ అనేది ఇస్తున్నాను. సో నేను ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కూడా నెక్కి క్రాస్గా మార్క్ అనేది పెట్టుకుంటున్నాను 7 ఇంచెస్ దగ్గర. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ జస్ట్ రౌండ్ మాత్రమే పెట్టుకుంటున్నాను. సో రెండు ఒకేసారి మార్క్ చేసేసుకోండి. కటింగ్ కూడా రెండు ఒకేసారి చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది నేను వీడియోలో చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. సో చెస్ట్ అనేది మనం ఇక్కడ ఆర్మ్ హోల్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ చూసుకోవాలన్నమాట. నాది చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్. దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి. ఇక్కడ మనం 4 ఫోల్డ్స్ చేసుకున్నాం కదా ఫ్యాబ్రిక్ అనేది, దాన్ని డివైడెడ్ బై 4 చేయాలన్నమాట. మీ దగ్గర క్యాలిక్యులేట్ ఉంటే క్యాలిక్యులేట్ చేసుకోండి, లేదంటే టేప్తో అయినా ఇలా కొలుచుకోవచ్చు అనమాట. 34 దగ్గర ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట టేప్ని. మళ్ళీ ఆ 34లో కూడా మనము ఫోల్డ్ చేయాలి. 34 డివైడెడ్ బై 2 చేసి దాన్ని 17 ఇంచెస్ వస్తుంది. దాన్ని మళ్ళీ ఆ 17 దగ్గరికి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే 8.5 ఇంచెస్ అనేది వస్తుంది అనమాట. సో నాది చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్ అనమాట. తర్వాత మనం 12 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది చేస్తున్నాను. అది ఏంటి, మనకు వెస్ట్ పార్ట్ అనమాట. సో మీకు హెవీ బస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే 14 ఇంచెస్ దగ్గర పెట్టుకోండి ఒక మార్క్ అనేది. సో నాకు ఇక్కడ నేను 12 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఆ 12 ఇంచెస్ దగ్గర నాది వచ్చేసి 28 ఇంచెస్ అనమాట. వెస్ట్ పార్ట్ వచ్చేసి, వెస్ట్ పార్ట్ ఏం లేదు, మనకి బస్ట్ కింద వచ్చేసి వెస్ట్ పార్ట్ అంటాము. దాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాం అనమాట. నాది 28 ఇంచెస్. 28 డివైడెడ్ బై ఫస్ట్ మార్కింగ్ అనేది 2 చేసుకుంటే 14 ఇంచెస్ వస్తుంది. మళ్ళీ 14 నుంచి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట టేప్ని. అప్పుడు మనకి 7 ఇంచెస్ అనేది వస్తుంది అనమాట. సో నేను 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకుంటున్నా. సో తర్వాత మనము 20 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకున్నాం కదా, అది వచ్చేసి హిప్ పార్ట్ అనమాట. ఇక్కడ మనం టాప్ అనేది స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనము 3 మెజర్మెంట్స్ అనేది మార్క్ చేసుకోవాలి మనకు ఫిట్టింగ్ కోసం. సో నాది వచ్చేసి 32 ఇంచెస్. నేను కొంచెం లూజ్ అనేది పెట్టుకుంటున్నాను. నాది 30 ఇంచెస్, బట్ నేను 32 ఇంచెస్ దగ్గర మార్క్ అనేది చేసుకున్నాను కొంచెం ఫ్రీగా ఉండాలి అనేసి. సో 32 డివైడెడ్ బై 2 చేస్తే 16 వస్తుంది. మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే మనం ఆ టేప్ని 16 నుంచి ఫోల్డ్ చేస్తే మనకి 8 ఇంచెస్ అనేది వస్తుంది అనమాట. నాది వచ్చేసి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఇంతే అండి మెజర్మెంట్స్. నార్మల్ టాప్కి కూడా మనం ఇలాగే పెట్టుకుంటాము. సో మీకు ఇది ఇంకా అర్థం కాలేదంటే చెప్పండి, నేను నోట్స్లో మామూలుగా పేపర్ మీద మార్క్ చేసి ఎలా అనేసి క్యాలిక్యులేషన్తో చూపిస్తాను. సో ఆ తర్వాత కింద నుంచి నేను ఒక 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే స్టిచ్చింగ్ అంతవరకు మాత్రమే వస్తుంది అనమాట. సో అక్కడికి మనం మార్క్ అనేది కలిపేసుకోవాలి. అక్కడి వరకు మాత్రమే స్టిచ్చింగ్ వస్తుంది. ఎందుకంటే మనం నడిచేటప్పుడు కాళ్ళకి అడ్డం పడకుండా మనం స్టిచ్చింగ్ అనేది ఫుల్గా చేయకూడదు అనమాట. ఎందుకంటే కూర్చున్నప్పుడు లేసినప్పుడు ఫ్రీగా ఉండడానికి. సో దీన్ని మనం కట్ చేసుకున్నాము. అక్కడ నేను కట్ చేసేటప్పుడు వీ షేప్ నెక్ అనేది కట్ చేస్తున్నాను కదా, ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే తీసుకుంటున్నాను. అక్కడ కిందది కట్ చేయట్లేదు చూసారా. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మాత్రం కిందది కట్ చేయాలన్నమాట. సో ఇంతేనండి, చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. నేను అది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మార్కింగ్ అనేది కొంచెం డార్క్ చేసుకోండి, ఎందుకంటే మనం రెండో వైపు కూడా దాన్ని
దాన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, సో వీ షేప్ నెక్, అది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. చాలా ఈజీ, ఓన్లీ నెక్ కటింగ్ మాత్రమే చేస్తాము ఈ టాప్కి వచ్చేసి. ఇక్కడ నేను మార్కింగ్ డార్క్ చేసుకున్నాను కదా, దాన్ని ఇక్కడ మనం డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే అటు సైడ్ కూడా మార్కింగ్ అనేది పడిపోయిద్ది అనమాట. కొంచెం పౌడర్ అనేది అటు సైడ్ కూడా అవుతుంది కదా, సో అప్పుడు మార్కింగ్ అనేది చాలా ఈజీగా అటు సైడ్ కూడా అయిపోయిద్ది. అప్పుడు స్టిచ్చింగ్ అనేది మనకి 2 సైడ్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మార్క్ మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా మనం డార్క్ చేసేసుకొని దాన్ని ఇలా ట్యాప్ చేసామంటే మార్క్ అనేది అటు సైడ్ కూడా పడిపోయిద్ది. దాన్ని మనం డార్క్గా చేసేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇంతేనండి, చాలా ఈజీ. నెక్స్ట్ మనం నెక్కి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను నేను. మార్క్ని డార్క్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ని తీసుకుంటున్నాను నెక్ స్టిచ్చింగ్ కోసం. జస్ట్ షోల్డర్ దగ్గర చిన్న కట్స్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఆ నెక్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఐరన్ చేసేసుకుంటే ఇంకా కరెక్ట్గా ఉండిద్ది అనమాట. సో నెక్ చూసారా ఎలా వచ్చిందో, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం ఒకేసారి కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుంటున్నాను. కరెక్ట్గా మనకి ఎంత లెంత్ ఎంత కావాలో అంత తీసుకోండి ఫ్యాబ్రిక్ని వచ్చేసి. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని మీ దగ్గర పిన్స్ ఉంటే పిన్స్ని ఇలా రైట్ సైడ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్యాబ్రిక్ని రైట్ వైపు పెట్టేసుకుంటే అది మనకి రాంగ్ సైడ్కి వెళ్ళిపోయిద్ది. నెక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీరు ఫ్యాబ్రిక్ని అబ్జర్వ్ చేయండి, ఇది రైట్ పోర్షన్ అనమాట. రైట్ పోర్షన్ వైపే నేను ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని పిన్స్ అనేది పెట్టుకున్నాను. సో తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పిన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. నేను చూపిస్తాను అది. సో ఇంక ఇలా పిన్స్ పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవడమే. సో ఇక్కడ రాంగ్ సైడ్ నేను స్టిచ్ చేసుకున్నాను, నెక్ కటింగ్ అనేది కనిపిస్తుంది కదా అనేసి నేను ఇక్కడ పిన్స్ అనేది రాంగ్ డైరెక్షన్లో పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ స్టిచ్ అనేది చుట్టూ స్టిచ్ వేసేసుకోవడమే. కొంచెం దూరంగానే వేసుకోండి ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్చింగ్, లేకపోతే మనకి ఊడిపోయిద్ది అనమాట. మనకి ఫ్యాబ్రిక్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అలా పిన్స్ తీసుకుంటూ నిదానంగా చాలా నీట్గా వేసేసుకోండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకొని లోపల ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసేసుకోవడమే అనమాట. ఇప్పుడు ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో దాన్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. కొద్దిగా ఫ్యాబ్రిక్ వదిలేసి మొత్తం చుట్టూ కూడా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని మనం ఫస్ట్ ఇట్లా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటే మనకి నెక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మనకు నెక్కి బక్రము ఇవన్నీ మనం వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇట్లా నెక్ ఫ్యాబ్రిక్నే ప్యాటర్న్ మనం ఫోల్డ్ చేసేసుకుంటే లైనింగ్ ఫ్యాబ్రిక్నే నీట్గా ఉండిద్ది అనమాట. సో మీకు కావాలంటే ఈ నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. నేనైతే ఏం వేసుకోవట్లేదు. సో నేను ఇక్కడ లైనింగ్ని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఒక స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక స్టిచ్ మాత్రం వేసేస్తున్నాను చుట్టూ కూడా. అది సన్నగానే ఉంటుంది కదా స్టిచ్ అనేది, మనకి బయటికి అంతగా ఏం కనిపించదు. మీకు అలా కనిపిస్తుందంటే మీరు హెమ్మింగ్ చేసేసుకోండి. నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఐరన్ చేసేసుకున్నామంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది అనమాట. నెక్ అనేది పక్కకు కదలదు. చుట్టూ కూడా చాలా నీట్గా స్లోగా వేసుకోండి. స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నెక్ ఫినిషింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ని చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోవడమే. ఫ్యాబ్రిక్ అనేది చివర్లు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేయండి, చాలా నీట్గా వచ్చింది. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను మీకు వీడియో వచ్చేసి. చుట్టూ కూడా స్టిచ్ అనేది చివరి వరకు వేసేసుకోవాలన్నమాట. జస్ట్ ఇక్కడ రఫ్ లాగా లాగేస్తున్నాను అంతే.
అంతేనండి, మనకి నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్స్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను నేను. సో నెక్ ఫినిషింగ్ చూసారా, చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను. సో అక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, సో అక్కడ నాకు ఇప్పుడు నేను ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో దాని మీద స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనమాట. నేను పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను, ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా. సో మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ ఎండింగ్ చేసామో అంతవరకు అనమాట, అక్కడ వరకు మాత్రమే స్టిచ్చింగ్ వస్తుంది. సో 2 సైడ్స్ కూడా మనం పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి, స్టిచ్చింగ్ రాని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి చిన్న చిన్నవి ట్రై చేస్తేనే మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట, చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో డిఫరెంట్గా ట్రై చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఆ స్టిచ్చింగ్ని నేను ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో జస్ట్ ఆ మార్కింగ్ మీదే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. చాలా ఈజీ. సో ఎక్కడైతే ఎండింగ్ చేసానో మార్కింగ్ అనేది, సో అంతవరకు మాత్రమే మార్క్ అనేది చేసుకోవాలి. ఇదంతా రైట్ సైడ్ మాత్రమే, రాంగ్ సైడ్ కాదు. మనకి ఫ్యాబ్రిక్ మీకు కనిపిస్తుంది కదా, రైట్ వైపు మాత్రమే స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనమాట. సో 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను 2 సైడ్స్ చూపిస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి వీడియోని. సో ఇంతవరకు మార్కింగ్ వర్క్ మాత్రమే స్టిచ్ వేసేసుకొని రఫ్ లాగా వేసుకొని తీసేయడం అనమాట. ఇంకంతే. నేను చివర్లు జస్ట్ లాస్ట్లో కట్ చేసుకున్నాను కదా, మనం లెంత్ అనేది కొలుచుకున్నాం కదా, సో అక్కడ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ని వచ్చేసి. జస్ట్ చిన్న ఫోల్డింగ్ అనేది ఇస్తున్నాను కింద వైపు ఫినిషింగ్ కోసం. అంతే. ఇది లైనింగ్ కూడా లేకుండా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట, కాటన్ ఫ్యాబ్రిక్ కదా, సో కొంచెం థిక్గా ఉంది అనేసి నేను లైనింగ్ కూడా అటాచ్ చేయలేదు. సో దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు ఇలాంటి టాప్స్కి. సో ఇంతేనండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నేను ఇక్కడ మరీ బోసిగా ఉంది కదా, సో అందుకని నేను ఇక్కడ లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. ఎల్లోకి బ్లాక్ కాంబినేషన్ బాగుండిద్ది అనేసి నేను ఇక్కడ బ్లాక్ అనేది అటాచ్ చేస్తున్నాను లేస్. సో నేను లేస్ స్టిచ్చింగ్ అయితే ఇంకేం చూపించట్లేదు. సో ఓవరాల్గా అవుట్పుట్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అర్థమైందా లేదా అనేది చెప్పండి. ఇంకా అర్థం అవ్వలేదు అంటే నేను పేపర్ మీద మీకు మార్క్ చేసి చూపిస్తాను ఎలా అనేసి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే వీడియో. బాయ్ బాయ్.